గ్రంథం 3వ అధ్యాయం అంటే మన తెలుగు బైబిల్లో 191వ పేజీ. ఒకవేళ దయచేసి బైబిల్ తీసుకురావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే బైబిల్ వాక్యం ద్వారానే క్రైస్తవ జీవితం అనేది బలపరచబడుతుంది. ప్రత్యేకంగా యవనస్తులైన మనం లేదా ఇక్కడ కూర్చొని చాలా మంది ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు కూడా. అయితే ఇవన్నీ కూడా ఒకరోజు నశిస్తే కానీ దేవుని వాక్యమే మనతో వాటి నిత్యత్వానికి వస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని పఠించడంలో అశ్రద్ధ చేయబాకండి. దేవుని వాక్యాన్ని చదవడం వల్ల, ఏ వాక్యం ఎక్కడో చూసడం వల్ల అది ఎంతో మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న సెల్ ఫోన్ చూస్తారు, కానీ దానికంటే కూడా బైబిల్ గ్రంథం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మొదటి తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారండి. 15 అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం అనేది సత్యానికి ఆధారం. ఎప్పుడైతే సంఘం ఒకవేళ తొలగిపోతుందో, దేవుడే సత్యం అయితే ఉన్నాడు కనుక సత్యానికి ఆధారమైనటువంటి స్తంభం కనుక తొలగించబడితే లోకం అంధకారంలో మునిగిపోతుంది. అందుకనే దేవుడు నిన్ను నన్ను సంఘంగా చేసిన కారణం అది. సాతాను కూడా ఆ విషయం తెలుసు. సాతాను కనుక ఈ లోకంలో విజయం సాధించాలి అంటే సంఘాన్ని అతను అటాక్ చేస్తాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం ప్రకారంగా సాతాను శక్తులను బంధించే అధికారం కేవలం సంఘానికే ఉంది. ఈ లోకంలో మరి ఎవరికి అటువంటి అధికారం లేదు. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చూసుకుందాం. మత్తయి సువార్త చూడండి దయచేసి. 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సంఘానికి ఆధిక్యతను ప్రభువు వివరిస్తారు ఒక మాటలో. ఇది తెలుగు బైబిల్లో 17వ పేజీ కొత్త నిబంధనలో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అదేవిధంగా 18వ అధ్యాయంలో దయచేసి చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు ఒకసారి చూద్దాం. భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఎక్కడైతే 2-3 నామం పేరు కూడి ఉంటారో వారి మధ్య ప్రభు ఉంటారు. అంతేకాదు వారు దేన్ని బంధిస్తారో అది బంధించబడుతుంది. సాతానుడు ఈ వాక్యానికి భయపడతాడు. ఎందుకంటే వాడి యొక్క పాతాళ లోక ద్వారాలు సంఘం ఏదో నిలువజాలని చెప్పేసి అతను బాగా ఎరుగును. అందుకని సంఘాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ సంఘ కాపులకు బలహీనత రావచ్చు, లేకపోతే సంఘం యొక్క ఒక దృశ్యం లేక సంఘం యొక్క భవిష్యత్తు వారి యొక్క ఉద్దేశాల్లో తేడా రావచ్చు. ఏదో ఒక విధంగా సంఘాన్ని పతనం చేయాలని సాధారణ అదే విధంగా ప్రయత్నిస్తాడు. మనకు తెలుసు సంఘం యొక్క మూల రూపం అనేది కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే కుటుంబంలో కనీసం ఇద్దరు ఉండాలి. భార్య భర్త ఉంటేనే కుటుంబంగా పిలువబడుతుంది. కనుక ఒకవేళ సంఘానికి మూల అనేది కుటుంబం కనుక, కుటుంబ వ్యవస్థ కనుక సంఘాన్ని ముందు పాడు చేసే ముందు అతని కుటుంబ వ్యవస్థను కూడా పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. కనుక ఈ విషయం మనం జాగ్రత్త వహించాలి. అదే విషయాన్ని ఈరోజు మనం చూసుకుంటాం. ఏ విధంగా సాతానుడు కుటుంబాలు కట్టబడకుండా ఎదిరిస్తాడో, ఏ విధంగా సాతానుడు కుటుంబాలు కొనసాగకుండా ప్రయత్నిస్తాడో అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. తద్వారా దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి మన జీవితాలను, కుటుంబ జీవితాలను సరి చేసుకుందాం. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవడం ముందు మరి యొక్క వాక్యాలను మనం చూసుకుందాం. ఎందుకంటే ఒకవేళ సంఘం పడగొట్టడానికి ముందు కుటుంబాలను విచ్ఛిన్నం చేయగలిగితే సంఘాన్ని పడగొట్టడం సులభం. సంఘంలో చాలా మంది ఉంటారు, సాధారణ రావడం కూడా భయమే. అయితే కుటుంబాలను వ్యక్తిగతంగా కనుక అటాక్ చేయగలిగితే సంఘం అదే కుట్టుకూలుతుంది. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విచారకరమైన విషయం ఏంటంటే అనేక సంఘాలు, అనేక కుటుంబాలు ఆయా కారణాలను బట్టి ఏకత్వంతో ఉండలేకపోతున్నవి. కొంతమంది భక్తుల జీవితాలు మనం చూద్దాం. ఏ విధంగా వారు తమ కుటుంబాలను ప్రారంభించారు, ఏ విధంగా వారు కొనసాగించారు, ఆ కొనసాగించడంలో వారు విజయం సాధించారా, తప్పిపోయారా అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయంలో
ఒక కుటుంబం గురించి మనం చూస్తాం. మనందరికీ తెలిసినట్టుగానే అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు గారి యొక్క వివాహ సంబంధమైనటువంటి అది వాక్య భాగం. ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇక్కడ నేను సారాంశం చెప్తాను. 24వ అధ్యాయంలో అబ్రహాము గారికి అప్పటికే వృద్ధాప్యం వచ్చేసింది. తన కుమారుడు అయినటువంటి ఇస్సాకు వివాహం కాలేదు. ఇస్సాకు దాదాపు 40 సంవత్సరాల వయసు వచ్చింది. అందుకని చెప్పేసి అబ్రహాం ఏం చేస్తాడంటే తన దాసులు ఒక దాసుని పిలిపించి, పెద్ద దాసుని పిలిపించి, ఇదిగో నా పిల్లవారి వివాహం చేయాలి. అయితే నేను నివసిస్తున్నటువంటి ప్రాంతం యొక్క స్త్రీలను వద్దు, కానీ ఏ ప్రాంతం నుంచి నేను వచ్చానో నా తండ్రి ఇంటికి నేను వెళ్ళి అక్కడి నుంచి ఒక స్త్రీ నువ్వు తీసుకుని రావాలి అని చెప్పేసి ఆ వాగ్దానం తీసుకుంటాడు. ఆ దాసుడు అంటాడు, అయ్యా ఒకవేళ నేను వెళ్తాను, కానీ ఆ స్త్రీ రాకపోతే నేనేం చేయాలి? అప్పుడు అబ్రహాం అంటాడు, ఒకవేళ కనుక ఆ స్త్రీ రాకపోతే నువ్వు నాకు చేసిన వాగ్దానం నీ మీద వర్తించదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్తున్న కార్యాన్ని ముందుగా దేవుడు తన దూత నిధి పంపిస్తాడు, పంపించి ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు అని చెప్పేసి తన దాసులతో చెప్పాడు. ఒక్కసారి ఆ 2 వాక్యాలు మనం చూసుకొని ముందుకు సాగుదాం. 6-7 వచనాలు, 24వ అధ్యాయం ఆదికాండం 6-7 వచనాలు. అబ్రహాము అక్కడికి, నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. ఇది అబ్రహాం చెప్పినటువంటి సంగతి. ఎవరితో? మన ఆ దోషంతో. ఒకవేళ కనుక స్త్రీ రాకపోతే నీవు వాగ్దానం నెరవేర్చాల్సిన పని లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకంటే ముందు దేవుడు తన దూతను పంపిస్తాడు, తద్వారా ఆ స్త్రీ నువ్వు తీసుకొని రాగలుగుతావు అని చెప్తాడు. అదేవిధంగా దోసరి వెళ్తాడు. మిగిలిన కథ అందరికీ బాగా పరిచయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్స్ లో కానీ మిగిలినటువంటి బైబిల్ విషయాల్లో కానీ చర్చెస్ లో కానీ ఈ విషయాలు మనం బాగా ఎగిరేవాళ్ళం. ఆ దోసరి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవునికి సూచన అడుగుతాడు. ఆ దాసుడు ఒక 10 ఒంటలను కొంతమంది దాసులను తనతో తీసుకుని వెళ్తాడు. తను అడుగుతాడు దేవుడిని, ప్రభువా ఇదిగో ఇక్కడ వచ్చాను, నాకు ఎవరు వీడు తెలియదు, అయితే ఒక చిన్న గుర్తుని పెడుతున్నాను. ఒకవేళ ఏ స్త్రీ అయితే నాకు నా ఒంటలకు దాహానికి నేను అడిగినప్పుడు తను ఇస్తుందో ఆ స్త్రీని నేను నీకు నిర్ణయించిన వ్యక్తిగా నేను తీసుకుంటాను అని ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది స్త్రీలు రావడం చూస్తాడు. వారిని అడుగుతాడు, అమ్మ నీళ్ళు ఇస్తావా అంటే వాళ్ళు ఒక యవ్వనస్తురాలైన స్త్రీ తనకి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, ఒంటలు కూడా నీళ్లు పెట్టడానికి ఆమె పూర్తి చేస్తుంది. అప్పుడు దేవుడు వందనాలు చేస్తాడు. అది అయిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవు, మీ ఇంట్లో మీ రాత్రి బస్ చేయడానికి స్థలం ఉందా అని అడుగుతాడు. ఆ విధంగా అతను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు తెలుస్తుంది ఈ యొక్క కుమార్తె ఎవరంటే తన యజమానుడైనటువంటి అబ్రహాం యొక్క సహోదరుని కుమార్తె యొక్క కుమారుడు అని చెప్పేసి ఎంతో సంతోషిస్తాడు. సంతోషించి ఆ ప్రాంతంలో చివరికి వాడు అడుగుతాడు, అయ్యే నేను దేవుడి విధంగా పంపించాడు, నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు నాకు ఈ స్త్రీ దొరికింది కనుక మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ కుమార్తెను నాతో పాటు తీసుకువెళ్ళి నా యజమానుడైనటువంటి ఇస్సాకు వివాహానికి మేము తీసుకువెళ్తాం అని చెప్తాడు. వాడు అంటారు, అయ్యా నువ్వు తీసుకుని వెళ్ళాలి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఒకసారి అమ్మాయిని కూడా అడుగుదాం అని చెప్తారు. అమ్మాయిని అడుగుతారు, అమ్మ నువ్వు అబ్బాయితో వెళ్తానికి ఇష్టపడతావా, ఈ యొక్క దోషంతో వెళ్తావా అంటే అమ్మ అంటుంది, నేను వెళ్తానంటుంది. ఈ సందర్భంగా ఆ కుమార్తె ఇస్సాకు దగ్గర కొని రాబడుతుంది. వారు వచ్చినప్పటికీ ఇస్సాకు ప్రార్థనలో ఉంటాడు పొలంలో. తర్వాత వారిరువురు ఏకమవుతారు వివాహ సంబంధంలో. అది జరిగిన సంఘటన గమనిద్దాం. ఇక్కడ వారు అనుసరించినటువంటి పద్ధతులు, తద్వారా ప్రత్యేకంగా ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు, వివాహం కావాల్సిన వారు ఉన్నారు, వివాహం అయిన వారు కూడా ఉన్నారు. కనుక వివాహం ఎవరికైతే కావాల్సి ఉన్నారో, ఎవరైతే దేవుని చూస్తున్నారో అనేవారు కొన్ని అంశాలు మనం పరిశీలిద్దాం. ఈ విధంగా దైవ సేవకులైన వారు, దైవ భక్తులైన వారు తమ వివాహాన్ని నిర్ణయం చేసినప్పుడు ఎటువంటి పద్ధతులు అవలంబించారు, తద్వారా మనం కూడా మన కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు ఇటువంటి పద్ధతులను అవలంబించవచ్చు. మొట్టమొదటిగా గమనించండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తాడు తన దాసునితో. 3వ వచనంలో 24:3 నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. ఆయన మొట్టమొదటి చేసిన నిర్ణయం ఏంటంటే దేవుని ఎరగని వారికి నా కుమారుని నేను పెళ్లి చేయను.
నా కుమారి కనుక ఒక స్త్రీ కావాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కానానీయురాలుగా ఉండకూడదు, అన్య దేవతలకు కానీ వారికి చెందినది ఉండకూడదు, కానీ నా ఇంటి వారే ఉండవాలి అని ఒక నిర్ణయం చేసుకుంటాడు. ఎవరు సరే మీరు వివాహం చేసుకునేటప్పుడు ఇదే నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవిశ్వాసాలతో సంబంధాలు ఏర్పరచుకోవద్దు, వివాహ సంబంధాలు అని చెప్తుంది. ఎందుకంటే క్రైస్తవులుగా మనకుండేటటువంటి అభిలాషలు వేరు, ఒకవేళ క్రైస్తవత్వం వెలగని వారికి ఉండే అభిలాషలు వేరు. అటువంటి వారిని మీ వివాహం చేసుకోవడం వల్ల మీ జీవితం నాశనం అవడమే కాదు, రెండవ జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. ఎందుకంటే ఆదివారం నాడు గుడికి రావాలి మీకుంటే సినిమాకు పోవాలని తనకుండొచ్చు, పురుషుడు కానీ స్త్రీ కానీ. అటువంటి సంబంధాలకు మీరు వెళితే మీ జీవితాన్ని మీరు దుర్భరం చేసుకుంటారు, రెండవ జీవితాన్ని కూడా పాటు చేస్తారు. కాబట్టి ఒక నిర్ణయం చేసుకుందాం. దేవుని వాక్య ప్రకారంగా అవిశ్వాసాలతో సంబంధ బంధాలు ఏర్పరచుకోవద్దని దేవుడు చెప్పాడు కనుక ఈ విషయాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. మొట్టమొదటిది ఒక నిర్ణయం చేసుకోవడం. రెండవది, మన వివాహంలో ఇందాక మనం వాక్యం చదువుకున్నాం. అబ్రహాము చెప్తాడు ఆ దోషంతో, నీవు బయలుదేరేటప్పుడు దేవుడు తన దూతను నీకంటే ముందుగా పంపిస్తాడు, ఆ దూత ద్వారా నీ కార్యం సఫలం అవుతుంది అని చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం దేవునికి ఎప్పుడైతే మన వివాహ యొక్క నిర్ణయాన్ని అప్పగిస్తామో ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. మనం గుర్తించకపోయినా, ఎందుకంటే వివాహ వ్యవస్థను స్థాపించిన వ్యక్తి దేవుడే. ఆది కాలంలో మనకు ఎరుగుదాం, దేవుడు మొట్టమొదటి సృష్టి అంతటి పూర్తి చేసిన తర్వాత ఆయన కలిగిన తలంపు ఏంటంటే, చూద్దాం ఒకసారి ఆ వచనం కూడా. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. 26వ వచనం. అవునండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు కుటుంబాన్ని స్థాపించిన ఉద్దేశం ఏంటంటే తన రూపాన్ని కుటుంబం ద్వారా ప్రతిబింబింప చేయాలని, దేవుని యొక్క సార్వాధికారాన్ని వారి యొక్క రాజ్య అధికారుల ద్వారా తాను ప్రతిబింబ చేయాలని, దేవుని యొక్క సృష్టి కార్యాన్ని తన బిడ్డల ద్వారా కొనసాగింప చేయాలని, దేవుని యొక్క పరిశుద్ధత కుటుంబాల్లో ప్రతిబింబించాలని, త్రియక దేవుని యొక్క ఐక్యత కుటుంబాల్లో ఉండాలని, అది దేవుని రూపం, అది అటువంటి రూపం కుటుంబాల్లో ఉండాలనేది దేవుని ఉద్దేశం. అటువంటి ఉద్దేశంతో దేవుడు సంఘాన్ని ఇలాగ కుటుంబాన్ని ఏర్పరిచాడు. కనుక ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం ప్రభువా మీ యొక్క మహిమ నిమిత్తం నేను నా వివాహ నిర్ణయం తీసుకుంటాను అని ఒక నిర్ణయం మనం తీసుకుంటామో, మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం నమ్మవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకంటే ముందుగా తన దూతను పంపించి మనం ఎవరైతే వివాహం చేసుకోవాలో అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు అనే విషయం మనం గుర్తిద్దాం. అటువంటి నమ్మకత మనం ముందుకు సాగినప్పుడు కేవలం నమ్మిక సరిపోదు, కానీ ప్రార్థనతో కొనసాగాలి. అది దోసలు కూడా చేస్తాడు. ఈ దోసలు అక్కడికి వెళ్ళినప్పుడు అతను చిన్న ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, ప్రభువా ఇదిగో ఇక్కడ వచ్చినట్టు స్త్రీ వస్తున్నారు. ఆ వాక్యం కూడా మనం చూసుకుందాం, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది. 10:15 ఇది అయిన తర్వాత ఇంకో కూడికి ఉందట, మనం తొందరగా ముగించాలి. కాబట్టి నేను గౌరవాన్ని వెళ్ళిపోతాను, దయచేసి గమనించండి. 24వ అధ్యాయంలో అది చేసిన ప్రార్థన 11వ వచనంలో ఉంటుంది, దయచేసి చూడండి. 11, 12, 13. సాయంకాల ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కలవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదినని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక. ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత జరిగిన సంఘటన మాకు తెలుసు. ఆ స్త్రీ వస్తుంది, ఆ ఒంటెలకి నీళ్లు పెడుతుంది. ఒక ఒంటె అంటే దాదాపు 80 లీటర్లు తాగుతుందండి ఒకేసారి. 80 లీటర్లు అంటే మన బబుల్స్ ఉంటాయి కదా, అటు 4 బబుల్స్ అనమాట. అది 10 ఒంటెలు అంటే ఆలోచించండి, 40 బబుల్స్ నీళ్లు. ఈయన ప్రయాణం చేసిన దాదాపు 500 కిలోమీటర్లు.
500 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేసి వచ్చి ఈ ఊరికి వచ్చాడు ఆయన. ఊరికి వచ్చి ఇప్పుడు ఒంటలు ఎంతో అలసిపోయింది. వాటన్నిటి కూడా ఆ కుమార్తె నీళ్లు చేసింది, వాటిలో నీళ్లు పోసింది. అది ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎప్పుడైతే మనం విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా కొన్ని గుర్తులు మనకు చూపించడానికి ఇష్టపడతాడు. ఆ విషయం కూడా మనం గుర్తించుకోవచ్చు. అయితే మన అభిష్టాలు దేవునికి చెప్పుకోవడం తప్పులేదు. ప్రభువా, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య కూడా ఒకవేళ ఉద్యోగస్తురాలు అయితే మంచిది, ఎందుకంటే మా కుటుంబ ఖర్చులు సరిపోవాలి, లేకపోతే నా యొక్క వ్యక్తిత్వం ఇది, నాకు సరిపోయే వ్యక్తిత్వం కలిగిన స్త్రీ ఆ విధంగా ఉండాలి అని దేవుని ముందు షరతులు పెట్టడం తప్పులేదు. అయితే చివరిగా ప్రభువా, ఒకవేళ నువ్వు కనుక ఏదైనా వ్యక్తిని చూపిస్తే ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా మీ నిర్ణయం చొప్పున నేను వెళ్తాను అని ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తానికి చివరి యజమానులుగా ఒప్పుకుంటామో దేవుడు కూడా మనకు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడతాడు. చాలా మంది ఏం చేస్తారంటే మాకు అలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి, అలాగే ఉండాలి, ఎంత ఉండాలి, లేదా ఒక ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ చెప్తారు. చెప్పడం తప్పులేదు. అయితే అది దేవునికి మహిమకరమా కాదు చూడండి. ఒకవేళ దేవుడు కనుక ఒక వ్యక్తిని చూపిస్తే ఇవన్నీ కూడా పక్కకి పెట్టి ముందుకు సాగడానికి మనం సిద్ధపడాలి. ఆ విధంగా సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు మన జీవితానికి సరిపోయినటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ మన దగ్గర నడిపిస్తాడు. ఈ యొక్క ఇస్సాకు జీవితంలో అదే అయింది. ఎప్పుడైతే ప్రార్థన చేసి ముందుకు సాగాడో దేవుడు అతను కోరుకున్నట్టుగానే దేవుడు ఒక మంచి గుర్తుని ఇచ్చాడు. ఆ స్త్రీని అతడు సంధించాడు. ఇక తర్వాత అతను అడిగిన ప్రశ్నలు ఏమంటాడంటే, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? దేవుని వాక్యంలో నీళ్ళు అనేవి దేవుని వాక్యానికి గుర్తు. చాలా చోట్ల చూస్తాం మనం. అన్ని మీరు వివాహానికి వెళ్లే ముందు ఒకసారి పరిశీలించండి. మీరు నిర్ణయించుకున్న వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాడా లేదా? ఒకవేళ నమ్మితే ఎంతలో నమ్ముతాడు? కేవలం పైపైన మాత్రం నమ్ముతాడా, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తాడా? అటువంటి ప్రాధాన్యత లేకపోతే అటువంటి వ్యక్తిని మీరు నిరాకరించవచ్చు. కాబట్టి ఒక ప్రశ్న అడగవలసిన ప్రశ్న, నీళ్ళున్నాయి నీ దగ్గర? బాబుని దగ్గర నీళ్ళున్నాయా? అమ్మాయి దగ్గర నీళ్ళున్నాయా? దేవుని వాక్యంలో లోతు లేకపోతే అటువంటి కుటుంబం ఎంతకాలం నిలవదు. ఒకవేళ పై రూపాన్ని బట్టి కానీ లేకపోతే మీలో వాటిని బట్టి కానీ కొంతకాలం కట్టబడుతుంది, కానీ తర్వాత కూలిపోవడం అది సాధ్యం, అది జరుగుతుంది కూడా. కాబట్టి అడగవలసిన ప్రశ్న, ఎందుకంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం, దాదాపు 2000 సంవత్సరాలు అయిన ఈ సంఘటన జరిగినటువంటి 2000 సంవత్సరాల తర్వాత మరొక బావి దగ్గర ఒక వ్యక్తి ఒక స్త్రీని అడుగుతాడు, అమ్మ నాకు కొద్ది నీళ్ళు ఇవ్వగలవా అని. ఆ వ్యక్తి తినంగా సమాధానం చెప్పదు, దొంగతుడు సమాధానం చెప్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు యూదువు కదా, నేను సమరశీలం కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అటువంటి దొంగతుడు సమాధానం చెప్తారు. కొంతమంది ఇదే పని అవలంబిస్తారు. నీకు దేవుని వాక్యం తెలిసినా అంటే నేను ప్రతిరోజు ఆదివారానికి గుడికి వెళ్తాను, నేను సండే స్కూల్లో ఉన్నాను, ఇటువంటి దొంగతుడు సమాధానం మీరు అంగీకరించబాకండి. దేవుని వాక్యాన్ని వారు ఖచ్చితంగా నమ్ముతారా లేదా? అటువంటి సరాసరి జవాదాన్ని మీరు గ్రహించండి. తల్లిదండ్రులుగా ఒకవేళ మన బిడ్డలు కనుక వివాహం నిర్ణయించాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క పద్ధతులు అవలంబించడం ఎంతో లాభదాయకం. ఎందుకంటే వారి కుటుంబాలు భద్రపరచబడుతుంది, వారి భవిష్యత్తు కూడా దీవించబడుతుంది. మనం కనుక తప్పు చేస్తే మన బిడ్డలు నాశనం అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈయన వేసిన ప్రశ్న అది. ఈయన వేసిన రెండో ప్రశ్న చూద్దాం. 23వ వచనంలో ఉంది ఆయన వేసిన ప్రశ్న. 23వ వచనం దాన్ని చదవండి. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. అప్పుడు అవుదాం. ఆయన వేసిన మరొక ప్రశ్న, అమ్మ నీవు ఎవరి కుమార్తెవు? ఆయన ఎవరి కుమార్తె అడిగాడు. విశ్వాసంగా మనం అడగవలసిన ప్రశ్న కూడా అదే. అయ్యా నీవు ఎవరి కుమార్తెవు? నీవు దేవుడిని ఎదుగుదవు, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి దేవుడు నా తండ్రి అని మనం అడగవలసి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి కనుక దేవుడు ఎరగని వ్యక్తి అయితే మీరు ఒకరు వివాహం చేసుకుంటే నష్టపోయేది మీరే. మన బిడ్డలు కనుక అటువంటి వారు వివాహం చేసుకుంటే నష్టపోయేది మనమే. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహిద్దాం. వేయవలసిన రెండవ ప్రశ్న, నీవు ఎవరి కుమారుడవు, ఎవరి కుమార్తెవు? ఈనాడు క్రైస్తవ విశ్వాసాలను గుర్తించడం చాలా కష్టం. అందరూ కూడా ప్రైజ్ అనేస్తున్నారు, అందరూ కూడా దేవుని వాక్యాలు బాగా చెప్పేస్తున్నారు. అయితే ఖచ్చితమైనటువంటి రక్షణ ఉందో లేదో గుర్తించండి. ఈనాడు అనేక మంది క్రైస్తవ యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతమైన రక్షణగా అంగీకరించే అనుభవం లేకపోయినప్పటికీ కూడా వారి యాక్టివిటీస్ని బట్టి తాము దేవుని కుమారులు అనుకుని మోసపోతూ ఉన్నారు. అటువంటి మోసపోయిన ఒక గుంపును చూద్దాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి దగ్గరికి అటువంటి గుంపు ఒకటి వచ్చింది. ఎందుకంటే అంత మాట అయిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఆయనకి పెద్ద సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో యేసుక్రీస్తు వారికి మాట్లాడుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో
వారు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని 89వ పేజీ తెలుగు బైబిల్లో. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. వారు చెప్పింది ఏంటంటే, అయ్యా మా తండ్రి మా పితరుడు అబ్రహాం అండి అన్నారు. అయితే యేసుక్రీస్తు వారి జవాబు చూడండి ఒకసారి 44వ వచనంలో. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మనలో పోతే చాలా మంది అటువంటి అభిప్రాయాలు ఉండవచ్చు. మేము దేవుని పిల్లలను అనుకోవచ్చు, కానీ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు ఆయన మన గురించి ఏం చెప్తాడు అది పరిశీలించుకోవాలంటే దానికి మనమే నిదర్శనం. ఒకవేళ నీ జీవితంలో కనుక నీ పాపాలని ఎప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోకుండా, యేసు ప్రభు నా హృదయంలోకి రా, నా జీవితాన్ని నడిపించు అని ఎప్పుడు నువ్వు కమిట్ చేసి ఉంటే నీ క్రైస్తవత్వం అనేది అనుమానాస్పదమే. నిజమైన క్రైస్తవులు ఎవరంటే, నిజమైనటువంటి రక్షణానుభవం ఎవరు కలిగి ఉంటుందంటే, దేవుని పిల్లలుగా ఎవరు పిలువబడతారంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతంగా తమ హృదయాలకు ఆహ్వానిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. అంతేకాని మా తల్లిదండ్రులు పాస్టర్లు, మా అన్న పాస్టర్, మా తమ్ముడు పాస్టర్, లేకపోతే ఇంకా ఏదో చెప్పుకుంటే మనం కుదరదు. నేను సంఘంలో పాటలు పాడతాను, సంఘంలో పరిచయం చేస్తాను, సంఘంలో వాక్యం ప్రకటిస్తాను, అటువంటి ఏది కూడా సాధ్యపడదు. అందుకని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక గుంపు గురించి చెప్తాడు. ఆ రోజంట చాలా మంది అంటారంట, అయ్యా మేము మీ గురించి బోధించలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటారంట. దేవుని వాక్యం వాళ్ళకి బాగా తెలుసు, దేవుని శక్తిని కూడా వారు ఎదుగుతారు, కానీ దేవుని యొక్క ఆత్మను వారు పొంది ఉండలేదు. దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. కాబట్టి మనం మోసపరుచుకోవద్దు. ఒకవేళ కనుక మీరు ఒక వ్యక్తిని ఎంచుకోవాలంటే ఈ ప్రశ్నలు వేయండి. మొట్టమొదటి నీ దగ్గర నీళ్ళు ఉన్నాయి, దేవుని వాక్యం ఎంతమంది ఎరుగుదు, దేవుని వాక్యం నమ్ముతున్నావు. రెండవది, నువ్వు ఎవరి కుమారుడవు ఎవరి కుమార్తెవు. ఖచ్చితమైన సమాధానం రాకపోతే అటువంటి వారిని ఎంచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంచుకుంటే నష్టపోయేది మనమే, మన బిడ్డలు నష్టపోతారు. కనుక మూడవ ప్రశ్న చూద్దాం. ఆయన వేసినటువంటి మూడవ ప్రశ్న ఆదికాండం 24వ అధ్యాయంలో మళ్ళీ 23వ వచనం కొనసాగించండి. నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. ఈ రాత్రి నీ యొద్ద బస చేయుటకు స్థలమున్నదా అని ఆయన వేసిన ప్రశ్న. కొంతమంది జీవితాలు బయటకు బాగానే ఉంటాయి, కానీ ఇంటికి వస్తే జీవితాలు వేరేగా ఉంటాయి. అందుకని ఈ ప్రశ్న వేసాడు. అమ్మా మేము ఇంటికి వస్తే బస్సు ఉందా, మీరు కూడా నిర్ణయం చేసుకునేటప్పుడు అదే మాట అడగండి. ఒకవేళ బయట క్రైస్తవులుగా చాలా ఏమైనా అవ్వచ్చు, కానీ నీ రహస్య జీవితం ఏ విధంగా ఉంది. ఒకవేళ మన రహస్య జీవితం దేవునితో సంబంధం లేకుండా ఉంటే రానున్న దినాల్లో భయంకరమైన నష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి నష్టాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. అందుకని ప్రశ్న కూడా వేయడం మంచిది. ఒకవేళ నీ ఇంట్లో మేము వస్తే బస చేయడానికి స్థలం ఉన్నదా, మన బాహ్య జీవితానికి మన ఆంతరిక జీవితానికి సమన్వయం ఉందా లేదా. సమన్వయం లేకపోతే అది నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఒకసారి మనకు తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన బాప్తిసం అయిపోయిన తర్వాత యోహాను అంటాడు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని. ఆ మాట వినిన తర్వాత యోహాను శిష్యులు ఇద్దరు యేసుక్రీస్తు వారు ఏకంగా నడవడం ప్రారంభిస్తారు. నడవడం ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అడుగుతారు, ఎవరి కోసం మీరు వస్తున్నారని చెప్పేసి. వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటారు. పలానా చోట ఉన్నా అంటారు. ఆ రాత్రికి వాళ్ళు అక్కడ బస్ చేసినట్టుగా ఉంది యేసుక్రీస్తు వారితో పాటు. ఆ మరుసటి రోజు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం వారు ఇచ్చిన సాక్ష్యం చూద్దాం. అక్కడ 42వ వచనంలో, ఇది యేసుక్రీస్తు వారి ఇంట్లో వారు నివసించిన తర్వాత మరుసటి రోజు చెప్పినటువంటి సాక్ష్యం. 42వ వచనం 1వ అధ్యాయం. యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడ్డు అని చెప్పాను. మేము మెస్సియా కనుగొంటామని చెప్పి 36 చదవండి. అది కాదు, మేము మెస్సియాను కనుగొంటామని చెప్పేసి 41 41వ వచనం.
ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, మేము మెస్సియాను కనుగొంటిమి. ఎట్లా చెప్పగలిగిన మాట? యోహాను ఏమైతే సాక్ష్యం చెప్పాడో బాప్తిసం అప్పుడు, అదే జీవితం ఆయన ఇంట్లో వారు చూడగలిగారు. ఆయన ప్రార్థన జీవితం కానీ, ఆయన ఇంట్లో ప్రవర్తించే విధానం కానీ చూసినప్పుడు వారికి అనుమానం తొలగిపోయింది. ఈనాడు క్రైస్తవులంగా మనం ఏ విధంగా ఉన్నాం? సంఘాలకు వస్తాం మంచిది, కానుకలు ఇస్తాం మంచిది, అయితే ఇళ్ళకి వెళ్ళినప్పుడు మన జీవితం ఏంటి? నిజంగా మన క్రైస్తవ జీవితం ఎవరైనా బయట చూస్తే మన బిడ్డలు మనం పరిశీలిస్తారని గుర్తుపెట్టుకోండి. వారు ఏదైనా సాక్షి చెప్తారు. మన జీవితం బాహ్యంగానికి ఆంతర్యానికి తేడా ఉందా? ఒకవేళ మన జీవితంలో ఇంకా దేవునికి ఒప్పుకున్నటువంటి గదులు ఉన్నాయా? వారు కూడా మనం సరి చేసుకుందాం. ఎందుకంటే ఒక విశ్వాసం మీద ఏర్పరచుకోవాలనుకుంటే ఈ జీవితంలో ఈ ప్రశ్నలు వారిని వేయడం మంచిది, మనం కూడా మనం వేసుకోవడం మంచిది. నేను ఆ జీవితం బహిరంగంగా ఏ విధంగా ఉంది, ఆంతరంగికంగా ఏ విధంగా ఉంది? ఒకవేళ నేను మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో బస్ చేయడానికి స్థలం ఉందా? చాలా మంది ఇంట్లో స్థలం ఉండదు. ఇళ్లలో ఉన్న జీవితం వేరే ఉంటుంది, బయట చెప్పే విధం వేరే ఉంటుంది. అటువంటి ఎప్పుడైతే తేడా ఉంటుందో అటువంటి సంబంధాలకు వెళితే నష్టపోయేది మనమే. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టి మొట్టమొదటి చెప్పింది ఒక నిర్ణయం చేసుకోండి. దేవుని ఎరిగిన బిడ్డల దగ్గర ఎవరిని పెళ్లి చేసుకోండి. రెండవది, నాకంటే ముందు దేవుడు తన దూతను పంపిస్తాడని విశ్వాసంతో బయలుదేరండి. మూడవది, ప్రార్థనాపూర్వకంగా దేవుని మీరు అడగండి. నాలుగవదిగా, అమ్మ దగ్గర నీళ్ళున్నాయా, అయ్యా నీ దగ్గర నీళ్ళున్నాయా, నీళ్ళను పరిశీలించండి. నువ్వు ఎవరికి మాత్రం వారు నిజంగా యేసుక్రీస్తు వారు అంగీకరించడా లేదా, లేకపోతే కేవలం నామకార్థం క్రైస్తవుగా? చాలా మంది రోజులు అటువంటి వారు ఉన్నారు. బాప్తిస్మాలు పొందేస్తున్నారు, పౌరాత్మ భోజనాలు పాలు పొందేస్తున్నారు, అన్ని పనులు చేసేస్తున్నారు. అయితే పెళ్లి అయితే తెలుసు నిజమైనటువంటి రంగులు. అటువంటి ప్రమాదాలు వెళ్లకుండా ఉండాలంటే ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ప్రశ్న, మీ ఇంటిలో స్థలం ఉందా? బహిరంగ జీవితానికి ఆంతరిక జీవితానికి ఏ విధంగా ఉంది గమనించుకోండి. చివరి ప్రశ్న అనేది ప్రశ్న ఏంటంటే 24వ అధ్యాయంలో రేపు 58వ వచనం. అప్పటికంతా అయిపోయింది. ఆయన ఆ సీన్ చూశాడు, తన తల్లులతో మాట్లాడాడు, అంతా మాట్లాడుకోవడం అయిపోయింది. ఆ రాత్రికి ఆయన అక్కడ భోజనం చేశాడు. మొదటి రోజు బయలుదేరని అన్నాడు. బయలుదేరని అనేటప్పుడు ఆమె తల్లిదండ్రులు అంటారు, అయ్యా ఒక మాట ఈ అమ్మాయిని కూడా అడుగుతాం, కనీసం 10 రోజులు కూడా లేకపోతే ఎట్లా అన్నప్పుడు ఈ వ్యక్తి ఆ అమ్మాయిని పిలిచి అడుగుతాడు. అడిగిన మాట చూద్దాం. రిబ్కాను పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదని అనేది. ఈ విషయంలో మనం గమనించుకోవాలి. మీరు పెళ్లి చేసుకోబోయే పురుషుడు కానీ స్త్రీ కానీ తన తల్లిదండ్రులను కొంతమంది విడిచిపెట్టారు. దేవుని వాక్య ప్రకారం విరుద్ధం. ఎంతసేపటికి తల్లిదండ్రులతో ఉంటా ఉంటారు. వారు సపరేట్గా ఉండాలని దేవుని యొక్క చిత్తం. పురుషుడు తన భార్యను విడిచి తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అనేటటువంటి దేవుని వాక్య ప్రకారంగా తల్లిదండ్రులు కనుక మీ బిడ్డలను పెళ్లిన వారిని మీతో వాటి హత్య పెట్టుకోవాలి అనుకుంటే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వారు కనుక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా వారు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయనివ్వండి. అంతేగా నేను అమ్మతో ఉంటాను, నా అమ్మని విడిచిపెట్టను, నేను నా నాన్నతో ఉంటాను, నాన్నని విడిచిపెట్టను అని ఎవరన్నా అంటే అటువంటి వారిని పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే మీ జీవితం నాశనం అవుతుంది అటువంటి వాటి వల్ల. ఈనాడు తల్లిదండ్రులకు మనం గుర్తించాల్సిన విషయం కూడా అదే. మన బిడ్డలు మనం పెళ్లికి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద మనకుంటే హక్కు తగ్గుతుంది. ప్రథమ హక్కు భార్య కానీ భర్త కానీ ఉంటుంది, కానీ తల్లిదండ్రులకు రాదు. తల్లిదండ్రులు రెండవ వలయంలోకి వస్తారు. మొదటి వలయం అనేది భర్తకు భార్యకు ఒకరికి ఉంటుంది కనుక ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ 5 పరిస్థితులు మీరు వేయగలిగితే వివాహ జీవితంలో ముందుకు సాగవచ్చు. అదేవిధంగా ఈ వ్యక్తి ముందుకు ఎన్నో మధ్య ఆటంకాలు రావచ్చు, ఎన్నో ఆకర్షణలు కూడా వస్తాయి. ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఎందుకంటే ఏ విధంగా ఆటంకాలు రావచ్చు, లేకపోతే ఆకర్షణలు రావచ్చు. 16వ వచనం చూడండి ఒకసారి. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని అడిగాడు. దేవుని అడిగిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన వాక్యం చూడండి. 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె చూడండి, ఇక్కడ గమనించండి. అమ్మాయి చాలా చక్కటిది, కన్యక, ఏ పురుషుడు కూడలేదు. ఓ చాలా బాగుంది, మన పాదం పక్క పెట్టేద్దాం అనుకోలేదని. ఎన్ని మంచి గుణాలు ఉన్నా కానీ, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా కానీ, ఎంత గొప్ప సౌమ్యత ఉన్నా కానీ అది ప్రాధాన్యత కాదు. నేను ఒకసారి ప్రార్థన చేశాను, దేవుడు నడిపి కోసం నేను వెయిట్ చేస్తాను. అది అని చేసిన పని. మన వివాహ జీవితాల్లో కూడా ఒకవేళ ముందుకు సాగాలంటే మధ్యలో వచ్చే ఆకర్షణ మీరు లొంగబాకండి. డబ్బులు ఉన్నాయి, కొంతమంది మభ్య పెడతారు, ఎంత కట్నం ఇస్తారు అంత కట్నం ఇస్తారని. అటువంటి చోట అది వెళ్ళవద్దు. ఎవడైతే కట్నం ఇస్తా అంటాడో, ఎవడైతే కట్నం తీసుకుంటాడో వాడు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఏంటంటే నీ పొరుగు వాళ్ళకి దేన్ని ఆశించవద్దు అనేది దేవుని వాక్యం. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఏం చేస్తున్నాయి అంటే కట్నం కోసం వెంపర్లాడుతున్నాయి. విచారకరం ఏంటంటే
సంఘ కాపులు కూడా ఆ విషయంలో భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళు అంటారు, మీరు కట్టం తీసుకోండి కానీ ఒక దశమ భాగం దేవునికి ఇవ్వండి. ఎక్కడుంది దేవుని వాక్యంలో? ఎంతగా దిగజాయో మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు నిర్ణయం చేసుకునేప్పుడు జాగ్రత్త పడండి. ఇటువంటి వాటికి ఆక్షలు వంగవద్దు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 5 వాక్యాలు మనం చూస్తున్నాం కదా. నిర్ణయం, తర్వాత ఏం చెప్పారు? మొదటి నిర్ణయం, రెండోది దేవుడు మా తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఒక నిశ్చయత, మూడవది ప్రార్థన, తర్వాతది నీకు నీళ్ళు ఉన్నాయమ్మా, నాలుగవది నువ్వు ఎవరి కుమార్తెవు, నీ ఇంట్లో స్థలం ఉందా, ఐదవది మాతో కూడా వస్తావా. వీటన్నిటికీ కారణం సమాధానం చెప్పగలిగితే మనం ఖచ్చితంగా ముందుకు సాగవచ్చు. అయితే ఇస్సాకు జీవితంలో ఏమైనా చూద్దాం ఒకసారి. ఎందుకంటే 9:45 ఒక 10-15 నిమిషాలు ముగిద్దాం. ఇంతగా ప్రార్థన చేసిన తర్వాత సాతాను ఒక విధంగా వారి పెళ్లి చేసిన విషయం తప్పిపోయాడు. వారి పెళ్లి తను అభ్యంతరం పరచలేకపోయాడు. కట్టడం ప్రారంభమైపోయింది. ఎప్పుడైతే కుటుంబం కట్టబడుతుందో సాతాను యొక్క పునాది కదిలినట్టే. అందుకని చెప్పి సాతాను మౌనంగా ఉండడు. ఖచ్చితంగా ఆ కుటుంబాలను అటాక్ చేస్తాడు. ఎంత ప్రార్థనాపూర్వకంగా వారు సాగినటువంటి ఈ కుటుంబం ముందుకు సాగినప్పుడు ఏ విధంగా అయిపోయింది. ఒక 40 సంవత్సరాలు గతించిన తర్వాత మనం చూస్తే ఈ సంఘంలో ఒక పిల్లవాడు పెద్దవాడు చిన్నవాడు చంపడానికి సిద్ధపడతాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఎంత ప్రార్థనాపూర్వకంగా సాగినటువంటి కుటుంబ వ్యవస్థ ఒక 40 సంవత్సరాల తర్వాత పెద్దవాడు చిన్నవాడిని చంపడానికి సిద్ధపడ్డాడంటే ఏమైంది చూద్దాం. ఏమైంది ఒకసారి వారి జీవితాలు కలిగిన పొరపాటు మనం చూద్దాం. 25వ అధ్యాయం చూడండి ఒకసారి. 25వ అధ్యాయంలో ఆదికాండం మొట్టమొదటిగా వారు చేసిన పొరపాటు ఏంటంటే 20 వచనం చూస్తున్నాం. 21 చూద్దాం. 21 చూద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. గమనించండి, 40 ఏళ్లకు ఇస్సాకు పెళ్లి అయింది. 20 సంవత్సరాల వరకు వాడు పెళ్లి లేదు, వాళ్ళకి పిల్లలు లేదు. పిల్లలు లేనప్పుడు ధనంగా ఏం చేయాలి? భార్య భర్త కలిసి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. విని రిబకాకు గర్భం అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఏమైంది? తన లోపల ఏదో కొంత కారణం కనిపిస్తూ ఉంది. ఆమె ఏమందంటే, ఈ పిల్లలు నాలో కొట్టుకుంటే ఉంటే నేను బతకడం ఎందుకని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఆమె సమాధానం చెప్పాడు, అమ్మ నీలో 2 జనపదాలు వస్తా ఉన్నవి, పెద్దవాడు చిన్నవాడికి దోసలు అవుతాడు అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఈ విషయమైన భర్త చెప్పిన దానికి చెప్పినట్టు కనిపించింది. కొన్ని కుటుంబాల్లో, విశ్వాసమైన వారి కుటుంబాల్లో జరిగే పొరపాటు ఇదే. మనం ప్రార్థన చేస్తాం, అయితే ఐక్యత ఉండదు. కలిసి ప్రార్థన చేసే విషయం తప్పిపోతాం. వారు చేసిన మొదటి పొరపాటు ఏంటంటే కలిసి ప్రార్థన చేయడంలో చేసిన పొరపాటు. ఎంతో ఇద్దరు మంచి భక్తులే, దేవుడు ఎరిగిన వ్యక్తులు, కలిసి ప్రార్థన చేయడం తప్పిపోయారు. దేవుడు బయలుపరిచిన వాటిని భర్తతో పంచుకోవడానికి తప్పిపోయింది రిబ్కా. దాన్ని బట్టి ఇస్సాకు పెద్దవాడే దేవుడి చేత దీవించబడ్డాడు అనుకున్నాడు, కానీ దేవుడు యాకోబును ఎంచుకున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఆయన చివరి వరకు కూడా ఆ విషయాన్ని గుర్తించలేదు. మేబీ ఇప్పుడు 40 సంవత్సరాల అయిన తర్వాత బహుశా రిబ్కా ఆయన చెప్పుకుంటుంది. అంతవరకు కూడా ఆ విషయం ఆయనకు తెలియదు. ఒకవేళ మన భార్య భర్త కుటుంబాల్లో మీరు ఎంత కుటుంబంగా ఉన్నా కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మీ కుటుంబం అనేది ప్రమాద స్థితిలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి. భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త మీరు చేసే పని మంచి అయ్యి ఉండొచ్చు, కానీ మీరు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు ఆ విషయాన్ని పంచుకోకుండా ముందుకు సాగితే నష్టపోయేది కుటుంబం, తద్వారా పిల్లలు నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి. అది వారు చేసిన రెండో పొరపాటు. మొదటిది ప్రార్థన కలిసి చేయడం అనేది మనకు కనిపించదు. రెండవది విషయాలు పంచుకోవడం అనేది కమ్యూనికేషన్ గ్యాప్ మనం చూస్తాం. మూడో విషయం చూద్దాం. 28వ వచనం, అది 25వ అధ్యాయంలో. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఆపుదాం. కుటుంబాల్లో పార్షియాలిటీ. తండ్రి కంటే కొడుకు ఇష్టం, తల్లికి ఏమో రెండోవాడు ఇష్టం. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలుగా మనం అటువంటి వివక్షను చూపిస్తే మన బిడ్డ కూడా పాడవుతారు, మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుంటాం.
భక్తులు ఇద్దరు కూడా ఎంతో ప్రార్థనా పరులు అయినప్పటికీ వారు చేసిన పొరపాటు చూడండి. కలిసి ప్రార్థన చేసే విషయం తప్పిపోయారు, విషయాలు పంచుకోవడం తప్పిపోయారు. తల్లిదండ్రులు కలిసి పిల్లల ఎట్లా వివక్ష చూస్తూ ఉంటారు. ఎంత విచారకరం. చాలా కుటుంబాలు ఎంతో విచారకరం. ఆడబ్బాయిలు ఉంటే వాళ్ళని పక్క పెడతారు, అబ్బాయిలు ఉంటే వాళ్ళని ఎక్కించుకుంటారు. ఒకవేళ మన గృహాలు అటువంటి ఉంటే సరి చేసుకుందాం. ఇవాళ సరి చేసుకోకపోతే రేపు నష్టపోయేది మనమే. కొంతమందికి అబ్బాయిలు అంటే అమ్మాయిలు అంటే ఇష్టం లేదు, అబ్బాయిలే పుట్టాలి. దేవుని సేవ కొరకు అటువంటి అబ్బాయిని అడిగితే తప్పు లేదు. అంతేకాని కేవలం మరి దేనికోసం నువ్వు అడిగితే మటుకు అది దేవుని దృష్టిలో అంగీకారం కాదు. నువ్వు నష్టం తెచ్చుకున్నాను గుర్తుపెట్టుకున్నావు. ఈ గృహంలో జరిగింది ఏంటంటే కుటుంబంలో ఉండేటువంటి వ్యత్యాసం, కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు పార్షియాలిటీ అంటారు. తర్వాత మరో విషయం గమనిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు ఇచ్చినటువంటి ఆయా వేరుగైన విషయాలను సరిగ్గా వాడుకోకపోవడం. ఉదాహరణకి భోజనం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, కుటుంబంగా కలిసి భోజనం చేయడం అనేది. అయితే గృహంలో జరిగింది ఏంటంటే ఎవడు మటుకు వాడే వంట చేసుకోవడం. రెండో కొడుకు ఆడు వంట చేసుకుంటాడు, మొదటి కొడుకు వాడు వంట చేసుకుంటాడు, తల్లి ఆమె వంట చేసుకుంటుంది, ముసలాయన వీరి మీద డిపెండ్ అవుతాడు. ఇస్సాకు గారు చూడండి ఒకసారి విషయం. 29వ వచనం మొదటి భాగంలో, ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా, అక్కడ అవుదాం. యాకోబు రెండో వాడు అది మాట ఆయన చేసుకుంటున్నాడు. 27వ వచనం చూద్దాం. 27వ అధ్యాయం చూద్దాం. 27వ అధ్యాయంలో 4వ వచనంలో, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఎవరితో? ఆయన పొదరు కుమారుడు అయినటువంటి ఏశావుతో చెప్తున్న మాటలు ఇది. అయ్యా నాకు ఇష్టమైనటువంటి వంట వండు. కానీ ఈయన కూడా ఎక్స్పర్ట్ వంట వండడంలో. రెండో కూడా ఎక్స్పర్ట్, ఈ మొదటి కూడా ఎక్స్పర్ట్. ఇక మూడవ చూద్దాం. 9వ వచనం, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. ఈమె కూడా ఎక్స్పర్ట్, తనకు తెలిసి ఎట్లా చేయాలి వంట చేయడం. కానీ విచారకరం ఏంటంటే భర్త భార్యను అడగడానికి బదులు కొడుకును అడుగుతా ఉన్నాడు. ఈ రోజు అనే కుటుంబాల్లో పరిస్థితి ఇదే. భర్త భార్య గురించి పట్టించుకోదు, భార్య భర్తను గురించి పట్టించుకోదు, భార్య భర్త గురించి పట్టించుకోదు, భర్త భార్య గురించి పట్టించుకోదు. దేవుని వాక్య ప్రకారంగా భార్య భర్త సంబంధాలు అనేవి ప్రాథమిక స్థానం వహించాలి. అది శారీరకమైనటువంటి కోరికలు ఉండవచ్చు, లేకపోతే ఇతర విషయాలు ఉండవచ్చు. ఒకవేళ ఈ విషయాల్లో మనం పొరపాటు చేస్తే నష్టపోయేది మన కుటుంబం, మన పిల్లలు. ఇక్కడ గమనించండి, ఇస్సాకు భక్తుడు, రెబెకా భక్తురాలు, దేవుని వ్యక్తులు. వారు చేసిన పని ఏంటి? పిల్లల మధ్య వ్యత్యాసాలు. వారి వంటకాలు ఎక్కడ? రెండో ఒక వంటకం, వాడు ఒక స్పెషల్, పెద్ద వాడు ఒక స్పెషల్, తల్లి షీనో సౌట్ కుక్ వెల్, ఆమె ఒక స్పెషల్. ఆ ముసలాయన ఇస్సాకు మటుకు పాపం భార్యను అడగడానికి బదులు కుమారుని అడగవలసిన స్థితి. గమనించండి. ఒకవేళ మన కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితి. ఎందుకంటే భోజనం అనేది దేవుడి అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం, కుటుంబంగా కలిసి భోజనం చేయడం అనేది. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఏమవుతుందంటే ఆయా ఉద్యోగ కారణాలను బట్టి కానీ ఇతర కారణాలను బట్టి కానీ ఒకరిగా ఉండడం అనేది కుదరడం లేదు. ఒకవేళ ఏ విధంగా మనం కొనసాగితే నష్టపోతాం. మన పిల్లలు మన చేతుల నుంచి బయటకు వెళ్ళక ముందే అందరం కలిసి భోజనం చేయడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు సరి చేసుకోవడానికి ఈ భోజన దాన్ని మనం చక్కగా వాడుకోవచ్చు. దేవుడిచ్చిన మొదలను కొంచెం దుర్వినియోగపరిస్తే నష్టపోయేది మనమే. మీ కుటుంబంలో జరిగింది అదే. ఎంతో చక్కగా కట్టబడింది. విచారకరం ఏంటంటే తమకున్నటువంటి వనరులను, తమకున్నటువంటి టాలెంట్స్, తమకున్నటువంటి ఆధిక్యతను వారు దుర్వినియోగపరచుకొని స్వార్థానికి లేకపోతే వాడుకుంటా ఉన్నారు. మరొక పొరపాటు చూద్దాం. వారు చేసిన మరొక పొరపాటు. తల్లి తన కుమారునికి తప్పుడు బోధ చేస్తా ఉంది. తల్లికి తెలుసు యాకోబు అనేవాడు దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుడు అతను దీవిస్తాడని చెప్పేసి అడ్డదలు తొక్కడం. అయ్యా నీ తండ్రి మాట చెప్పడం నేను విన్నాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందు ఒక మంచి గొర్రె పడుగురా, నేను ఒక వేట మాంసాలాగా వండుతాను అంటదు. ఎందుకు తొందర? దేవుడు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు మధ్యలో రావాల్సిన పని లేదు. ఆ విధంగా చేస్తుంది. గమనించండి ఒకసారి. 27వ అధ్యాయంలో తల్లి చేసినటువంటి తప్పుడు సహా, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలని అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని నేను. తల్లి చెప్తున్న మాట ఇది. నువ్వు మోసం చేసిన పర్లేదు, నేను చేస్తాను కదా, నీ శాపం నా మీద ఉంటుంది కదా,
అని చెప్పడం. ఇటువంటి తప్పుడు సలహాలు కనుక మనలో ఎవరు ఇస్తే, మన తల్లులు కానీ తండ్రులు కానీ ఎక్కడ ఉంటే దయచేసి జాగ్రత్త పడతాం. దేవుడు దీవించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళ ఉద్యోగ విషయాలు కానీ వివాహ విషయాలు కానీ. కొంతమంది ఆ క్వాలిఫికేషన్ తప్పు చెప్తారు. మీ అబ్బాయి ఏం చేస్తాడంటే చదివింది బిఏ అయినా కానీ ఎంఏ అని చెప్తారు. చదివి ఓ ఉద్యోగం అయినా కానీ మనకు ఏదో ఉద్యోగం చెప్తారు. ఎంత విచారకరం అండి. విశ్వాసం మనం చెప్తుంది సంఘం చెప్తుంది. అవిశ్వాసం చెప్తే మనకు పట్టాల్సిన పని లేదు. విశ్వాసం అయిన వారు చేసే కార్యాలు. ఒకవేళ అటువంటి దుస్థితి మనలో ఉంటే జాగ్రత్త పడదాం. దేవుడు నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా ఆయన వాక్యం నెరవేరుస్తాడు. మనం అడదాలు దొక్కాల్సిన పని లేదు. కాబట్టి తప్పుడు సలహా ఇచ్చే విషయంలో జాగ్రత్త పడదాం. ఈ కుటుంబం విషయం తప్పిపోయింది. పర్యవసానం ఏంటి? పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపడానికి, తమ్ముడు చంపడానికి సిద్ధపడ్డాం. 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ కుటుంబంలో సంతోషం లేదు. 40 సంవత్సరాల క్రితం కట్టబడింది. 40 సంవత్సరాలు. ఎందుకంటే దేవుని వాక్యం ఒక మాట ఉంది. ఈసాకు పెళ్ళైనప్పుడు అంట ఆయన 40 సంవత్సరాలు అంట. ఇస్సాకు పద్దనరాములో నివసించి సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరంలో వాడు. 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కుటుంబం సంతోషం లేదు. గమనించండి. ఎవరు వంట వాడదే, ఎవరి పద్ధతులు వాడవే, ఎవరి ప్రార్థనలు వాడవే, ఎవరి విషయం వాడదే. ఐక్యత లేదు. దేవుడు మన కుటుంబాలు కట్టింది ఐక్యత లేకుండా ఉండడానికి కాదు, కానీ సత్యానికి సమంగా ఉండాలని, లోకానికి సాక్ష్యంగా ఉండాలని ప్రభుత్వం ఏర్పరుచుకున్నారు. కనుక అటువంటి పరిస్థితి మన గృహాల్లో ఉంటే జాగ్రత్త పడదాం. ఏమైంది? పెద్దవాడు చిన్నవాడు చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు రెబెకాకి బుద్ధి వచ్చింది. వచ్చి తన ఇస్సాకు వచ్చి అంటుంది, అయ్యా ఈ విధంగా ఉంటే నేను బతకడం దేనికంటాను. 40 సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన అదే. ఇద్దరు కడుపులో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన అదే. తన భర్త విషయం పంచుకోలేదు, ఇప్పుడు వచ్చి పంచుకుంటుంది. గమనించండి. 27వ అధ్యాయం 46వ వచనం. 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశరాంగైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకొని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. ఇక్కడ ఎప్పుడైతే రిబ్కా తన సమస్య గురించి తన భర్తతో పంచుకుందో, భర్త ఒక మంచి సజెషన్ ఇస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు వెళ్ళు, మన బంధువులు అకౌంట్ పెళ్లి చేసుకో అని చెప్పేసి సజెషన్ ఇస్తా ఉన్నాడు. దాదాపు పెళ్లి అయ్యేప్పుడు దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళకి ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తా ఉన్నారు. ఐక్యత లేదు, కొట్లాటలు, కక్షలు, పార్షియాలిటీ. మన కుటుంబాలలో అటువంటి దిగజారిన స్థితి ఉన్నా కానీ ఎప్పుడు కుటుంబం బాగుపడిందంటే తిరిగి భార్యాభర్తలు కలిసినప్పుడు, తిరిగి భార్యాభర్తలు సంభాషించుకున్నప్పుడు. ఎప్పుడైతే వారు కలిసి ఒక నిర్ణయం చేసుకున్నారో దేవుడు పిల్లలు దీవించడం ప్రారంభించాడు. ఇది అయినటువంటి 20 సంవత్సరాల తర్వాత మనం గమనిస్తే ఏశావు యాకోబు తిరిగి వారు ఒకరొకరు కౌలించుకొని ఏడవడం మనం చూస్తాం. దయచేసి గమనించిన విషయం మనం ఒకసారి చూద్దాం. 33వ అధ్యాయంలో అప్పుడు చాలా హిస్టరీ గడిచిపోయి ఇంటికి చదువుకుందరు. కానీ 4వ వచనం 33:4. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎప్పుడైతే భార్య భర్తలు తండ్రులు కనుక తమ పిల్లల విషయంలో ఏకత్వంతో ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారు తమ కుటుంబాలు మార్పు చూస్తారు. సంవత్సరాలు గడవచ్చు, కొన్నిసార్లు టైం పట్టవచ్చు, కానీ ఒక రోజు మార్పు చెందుతారు. 20 సంవత్సరాలు పట్టింది ఇద్దరు సహోదరులు ఏకం అవడానికి. మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఎంతో దీవెన మనం కోల్పోతాం. ఎందుకంటే కలిసి ప్రార్థన చేయం కాబట్టి. మన దేవుడు శక్తివంతమైన దేవుడు. పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ మార్చగలిగినటువంటి సామర్థ్యం దేవుడు కనుక ప్రభు దగ్గరికి వెళదాం. ప్రభు నా కుటుంబంలో అనే విషయాలు తప్పిపోయాను, అయితే నేను మార్చగలిగిన దేవుడు మీరు కనుక నా కుటుంబాన్ని తిరిగి కట్టండి, నా జీవితాన్ని మార్చండి అని మనం కనుక ప్రభు దగ్గరికి వెళితే ఆయన మనం మారుస్తాడు. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు యోగానికి వచ్చారు. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం రక్తం చిందించారు. ఆయన మరణించారు. ఎందుకంటే నువ్వు నేను చేసిన పాపాన్ని తన మీద వేసుకొని ఆయన నీతిని మనకి ఇవ్వడానికి. యేసుక్రీస్తు వారి శక్తి ద్వారా మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గర వెళ్లకుండా ఒకవేళ మన యొక్క అలవాట్లో మనం కొనసాగితే
నష్టపోయేది మనమే. మనకున్నటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే భక్తుల జీవితాల్లో ఎటువంటి పొరపాటు జరిగినప్పుడు మన కుటుంబాల్లో పొరపాటు జరగకుండా ఒంటరిగా నిలపడానికి లేదు. ఎన్నో విశ్వాస కుటుంబాలు ఎంత కన్నీరు వేదన ఈ రోజులో ఉంది. తన బిడ్డలు విశ్వాసాన్ని పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి, అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి. అయితే అదే తల్లిదండ్రులు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు వారి కుటుంబాలను తిరిగి దేవుడు కడగడం కూడా మనం చూస్తాం. ఇటువంటి విషయాలే అబ్రహాం జీవితంలో కూడా అయింది. అబ్రహాం జీవితంలో దాదాపు మన వాకింగ్ చూడలేదు, టైం అయిపోతుంది. ఆయన 86 సంవత్సరాలు వచ్చినప్పుడు మనకు తెలిసిన సంగతి ఏంటంటే శారా తన దాసి అయినటువంటి హాగర్తో వెళ్ళమని చెప్పి అబ్రహాం సజెస్ట్ చేసింది. అబ్రహాం గారు మాట వింటాడు. హాగర్ గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు ఆమె దృష్టికి ఆమె యజమానురాలు నీచంగా కనిపిస్తుంది. నీచంగా కనిపించినప్పుడు అప్పుడు శారా ఒక మాట అంటుంది అబ్రహాంతో, నా ఉసురు నీకు తగులు కాక అంట. ఉసురు అంటే అది ఒక విధంగా కఠినమైన మాట. ఆ స్త్రీ తన భర్తను చేసి నా ఉసురు నీకు తగులు కాక అంటే అబ్రహాం గారు ఏమంటారు, ఆమె నీ సర్వెంట్ కదా, నీ ఇష్టం నువ్వు చేసుకో అంటాడు. దాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆమెను శ్రమ పెడుతుంది, ఆమె వెళ్ళిపోతుంది కూడా అక్కడి నుంచి. ఈ సంఘటన జరిగినప్పుడు అబ్రహాంకు 16వ అధ్యాయం ఉంటుంది ఆదికాండంలో. అబ్రహాం గారికి దాదాపు 86 సంవత్సరాలు. ఆయనకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఆయనతో సంపాదించడం ప్రారంభిస్తాడు. 17వ అధ్యాయం మొదటిలోనే ఉంటుంది ఆ వచనం. ఏముంటుందంటే దేవుడు ఒక మాట అంటాడు, అబ్రహాం 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితమై ఉండుము. ఎందుకు చెప్పొచ్చింది అన్నమాట? నిందారహితంగా ఉండమని. 100 ఏళ్ళకి అప్పుడు దాదాపు 100 ఏళ్ళ కూడా నువ్వు నిందారహితంగా ఉండమని చెప్పడం అర్థమే ఉందా? ఎందుకంటే భార్యకి భర్తకి పోతే సంభాషణ సరిగ్గా లేవు. ఈ సంఘటన అయిన తర్వాత భార్య భర్త మాట్లాడడం కానీ భర్త భార్య మాట్లాడడం కానీ సరిగ్గా లేదు. కనుకనే దేవుడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఆ కుటుంబం సరి చేయడానికి దేవుడు ఒక సజెషన్ కూడా ఇస్తాడు. చూద్దాం 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య శారయి పేరు శారయి అనవద్దు, ఎలా అనగా ఆమె పేరు శారా అనే మాటకు రాజకుమారి అని అర్థం. దేవుడు ఒక సజెషన్ ఇస్తాడు, ఇక ముందు నుంచి నువ్వు ఏ విధంగా నీ భార్యను పిలుస్తావో అది మార్చుకో, ఆమె శారా అని పిలువు అంటాడు. మన కుటుంబాల్లో కూడా మన కుటుంబాలు బాగుపడాలంటే మన భార్యని భర్తలను పలకరించే విధానాన్ని మార్చుకోవాలి. ఏ విధంగా వాళ్ళని పలకరిస్తాం, ఏ విధంగా వాళ్ళని గౌరవిస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మన కుటుంబాలు బాగుపడాలంటే, మన పిల్లలు బాగుపడాలంటే దేవుని సహాయం కోరుకోండి. దేవుడు ప్రభు, నేను నా భార్యను ప్రేమిస్తాను, నేను నా భర్తను ప్రేమిస్తాను, నేను ఒకవేళ కష్టమైనప్పుడు నేను వాళ్ళని ప్రేమతో పిలుస్తాను, వాళ్ళే మారుతారు. ఫలితంగా ఏమైంది? ఏ స్త్రీ అయితే ఆయన ఉసురు సగలుగా ఉందో అదే స్త్రీ 18వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా యజమానుడు వృద్ధులైనాడు కదా అంట. తన భర్తను యజమానుడిగా చూడడం ప్రారంభించింది. అవును, మన ప్రవర్తన బట్టి మన భార్యలు మారుతారు, మన ప్రవర్తన బట్టి మన భర్తలు మారుతారు. అది తండ్రికి మూలం ఈ దేవుని యొక్క కృప. ఎప్పుడైతే మనం మన జీవితాలను యేసుక్రీస్తు వారికి అప్పగిస్తామో యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మన జీవితాలను మారుస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ మన కుటుంబాలు కనుక ఇటువంటి వ్యవస్థలో ఉంటే, ఒకవేళ మన వివాహాల విషయంలో మనం ముందుకు సాగుతూ ఉంటే ఈ విషయాలు గుర్తుపెడతాం. ఏదో బాగా నిర్ణయం చేస్తున్నాం కాబట్టి కుటుంబాలు ఖచ్చితంగా సాగిపోతామన్న గ్యారంటీ ఏం లేదు. ప్రతి క్షణం కూడా మన క్రైస్తవ జీవితం అనేది ఇష్టంగా మనం ప్రయాణించాల్సిందే. సాధారణ ప్రతి నిమిషం మనం ఎదుర్కొంటాడు కనుక దేవుని వాక్యంతో మనం కొనసాగాలి, ప్రార్థనతో కొనసాగాలి. ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకుందాం. ఏ విధంగా ఇస్సాకు కుటుంబం తిరిగి కడబడిందో. విషయాకరం ఏంటంటే దాదాపు 70 సంవత్సరాలు వారి జీవితంలో గతమైపోయింది. ఒకవేళ మన జీవితాన్ని ఈ విషయం తప్పులు మనం సరి చేసుకోగలిగితే మొట్టమొదటి మన కుటుంబంగా సంతోషించవచ్చు. అబ్రహాం కూడా ఇటువంటి సంపాదించింది ఒకప్పుడు. అయితే తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు దేవుని కృపను బట్టి. మన దేవుడు నశించేదాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన పాపాలను క్షమిస్తారని చెప్పేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. అలాగే యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అంటారు, ఎవరైతే తను అంగీకరించారో వారందరికీ తన కుమారుగా కుమార్తెగా ఉండే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ మన జీవితాల్లో దేవుని కుమారుగా కుమార్తెగా మనం కొనసాగాలి అంటే, మన జీవితం ఆయన చేతుల్లో ఫలభరితంగా ఉండాలి అంటే, సంఘం ఆయనకు సత్యం అనే స్తంభానికి మూల ఆధారంగా ఉండాలంటే నిన్ను నన్ను అందరికీ దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మనం సఫలపడతాం. ఈనాడు సంఘంగా చేర్చాడంటే ఏదో మనం యాదృచ్ఛికంగా రావడానికి కాదు, కానీ దేవునికి ఉద్దేశ ప్రకారం వచ్చాం. దేవుళ్ళు కట్టబడాలని ఆశిస్తున్నాం. మనం ఆశించి దేవునికి అప్పగిద్దాం. ప్రభు, నా జీవితం ఇది, నాలో ఉన్న లోటుపాటి నన్ను క్షమించండి, కంపల్సండి, నా కుటుంబాన్ని కట్టండి, నా వ్యక్తిగత జీవితాన్ని కట్టండి, నా భవిష్యత్ జీవితం పొంది నాకు కావాల్సినటువంటి స్త్రీని పురుషుని నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ కొద్ది విషయాలతో మనం ముగించుకుందాం. ఎందుకంటే 10:15కి మళ్ళీ తిరిగి ఈ హాల్ మనం వాళ్ళకి అప్పగించవలసి ఉంటుంది కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు? ఓకే, ప్రార్థన ముగిస్తాను. అయిన తర్వాత మనం కానుకలు తీసుకుందాం. కానుకలు అయిన తర్వాత సహోదరుడు పద్మాకర్ గారు కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేస్తారు. మనం ప్రార్థన చేద్దామండి.
పరలోకమందున మా దేవ దైవం మా తండ్రి, మీ మహాకృపను బట్టి నాయన, మీ దయను బట్టి, మీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి, భక్తులైన వారి జీవితాలు మా ముందు పట్టుకొచ్చారు. అనేక సార్లు తండ్రి ఈ విషయాలు మేము తగ్గిపోతామని ఒప్పుకుంటున్నాం. కుటుంబాలకు కొన్నిసార్లు వ్యత్యాసం చూపిస్తా ఉన్నాం. మేము అది చేయవలసిన బాధ్యతను చేయకుండా తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తూ ఉన్నాం. ఒకవేళ మాలో ఇటువంటి జీవితం ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాంపరచండి. తండ్రి, మా సంవత్సరాలు వ్యర్థం కాకుండా ఏ సంతోషంతో సమాధానంతో మా కుటుంబాలు ముందుకు సాగాలని ఉద్దేశించారో అటువంటి మీ ఉద్దేశాలను మీరు నెరవేర్చగలిగినటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. నాయన, మీరు పునరుద్ధరణ శక్తి ఇచ్చే దేవుడు, మా కోసం శిలువలో మరణించి రక్తాన్ని చిందించి తండ్రి మమ్మల్ని మీ కుమారులు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. సాతాను యొక్క ఉత్సుల నుండి మమ్మల్ని తప్పించడానికి మీరు ఇష్టపడ్డారు. దేవ, మీ హస్తాలకు అప్పించడానికి మా జీవితాలను మీరు కంపల్సండి. అయినా మా యొక్క కుటుంబాలను మీరు కట్టండి. మీరు మీకు అప్పగిస్తున్నాం ప్రభు. మా మిగిలిన సమయాన్ని దీవించండి. సంస్థ మీకు అప్పగించుకుంటూ యేసుప్రభు వారి ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు దయచేసి ఒక పాట పాడుతున్నప్పుడు అర్పణలను మనం అర్పిద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ